కర్ణాకర్ కుటుంబం నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా వారికి ముగ్గురు కుమారులను ఇవ్వడం జరిగింది. పెద్ద కుమారుడు యొక్క వివాహంలో భాగంగా సుచరితను దేవుడు అనుగ్రహించినాడు. వారిద్దరిని ప్రేమించి వారికి ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజు ఆ కుమార్తెకి పుట్టెంటుకలు తీసే కార్యక్రమం, అట్లాగే అన్నప్రసన్న కార్యక్రమం చేయబోతున్నాం దేవుని సన్నిధిలో. మరి సుచరిత వాళ్ళ అమ్మ అట్లాగే వాళ్ళ బ్రదర్స్ కూడా మన మధ్యలోకి వచ్చినారు. వీరి వివాహము దేవుని సన్నిధిలో జరిగింది. మరి కుమార్తెనిచ్చి మరి ఈరోజు ఈ సంతోషము ఆ కుటుంబాన్ని దేవుడు ఇచ్చినాడు. నిజంగా ఆయన ప్రేమించు వారిని తప్పకుండా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మరి ఈ సమయంలో దేవుడు వారికి ఇచ్చిన కుమార్తెని అమ్మ చేతిలోకి తీసుకోవాల్సింది కోరుచున్నాము. మిక్కులు ప్రేమించిన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. కర్ణాకరు భాగ్యను ప్రేమించి పవ్వా ముగ్గురు కుమారులనిచ్చి వారి తండ్రి రక్షించుకున్న నేటి వరకు పవ్వా కుటుంబాన్ని ఎంతో నమ్మకంగా సేవలో ఎదుగుతున్నారు. యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు ఏమైనా కాలం మంది ఉన్నారు పవ్వా, బిడ్డలు దీవించి సహాయం దయచేయి. కాంతిని సుశీర్తను ప్రేమించి పవ్వా మరి తండ్రి చక్కటి బిడ్డనిచ్చినావు. ఈ దినం పరిశుద్ధ ఆలయంలో పవ్వా మరి తండ్రి అన్నప్రసన్న చేయడానికి, ఎంటికలు తీసడానికి వీరెంతో తోడుగా ఉన్నారు. మా సంఘము ముందు పవ్వా, బంధుమిత్రుల ముందు పవ్వా ఇలాంటి కార్యక్రమం జరిగించడానికి ఎంతో కృపనిచ్చి పవ్వా ఈ బహుగా ఈ బిడ్డని దీవించి ఒలివ మొక్కోలి సేవలో ఎదుగుటకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పుట్టెంటుకలు తీస్తారు. నిజంగా మరి కర్ణాకర్ భాగ్య వారి కుమారులు చిరుప్రాయం నుంచి స్థలంలో ఎంతో విశ్వాసంతో ఎదుగుతున్నటువంటి పిల్లలు. మరి దేవుడు వారిని మంచిగా నిలబెట్టుకొని దేవుని పరిచయలు కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు లైవ్ టెలికాస్ట్ చేయడానికి. మరి కుటుంబాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కర్ణాకర్ భాగ్యను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులు క్రాంతి మరి తండ్రి బబ్బులు జీవన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి కర్ణాకర్ను ప్రేమించి ముగ్గురు కుమారుని సన్నిధిలో రక్షించుకొని కుటుంబంతో కలిసి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినారు. మరి క్రాంతి వివాహ విషయంలో తండ్రి మరి చక్కటి సుచరితను మీరు సిద్ధపరిచినారు. వారిద్దరిని ప్రేమించి వారి కుమార్తెనిచ్చినారు. దేవా, ఈ సంతోషకరమైన కార్యక్రమంలో మీరుండి నడిపించినారు. మరి కుటుంబాన్ని మీరు దీవించండి. అట్లాగనే ప్రభా మరి సుచరిత వాళ్ళ తల్లిని బట్టి వారి ఇద్దరు కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు కూడా మా మధ్యలో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కుటుంబాన్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తూ వీరిని మీరు ఆశీర్వించి వర్ధిల్ల చేయమని యేసయ్య ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కుటుంబానికి లియోరాకి తోడే సకల ఆశీర్వాదాలు ఇచ్చి బిడ్డలు వర్ధిల్ల చేస్తే నామాన్ని గొప్పగా మహిమ పరుచుకొనుడు గాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక.